సో 4-5 పాయింట్స్. సో ఎన్మయ్య గారు కానీ ముఖ్యంగా డాక్టర్ జయదేవి ప్రణయ్ కూడా కాదు, ఎందుకంటే ముఖ్యంగా మీరు కూడా ఇంపార్టెంట్ కదా. సో అనుభవాలు చెప్పిన పాఠం మన శంకర్ గారు కుంచె గీసిన బతుకు చిత్రం. దీనికి చెప్పేటప్పుడు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు చెప్పారు, కుంచే కాదు కలం కూడా అని, రెండు కలిపి చెప్పి చెప్పారు. అది కూడా చెప్తే అది కూడా బాగా దాన్ని యాడ్ చేసేటోళ్ళు తెలియదు. 100% పేద ప్రజల జీవితాల నిలువుటద్దం ఈ బతుకు చిత్రం మన శంకర్ గారు రాసింది. 50 ఏళ్ల క్రితం ఫరీద్పేట ఒడిలో ఓనమాల బడిలో నేర్చుకున్న జీవిత పాఠాలు నాపల్లి గారు. ఇది ఒక శంకర్ జీవితమే కాదు, తెలంగాణ యావత్తు శ్రమ జీవితాల నిలువుటద్దం ఈ బతుకు చిత్రం మన శంకర్ గారిది. ఎండిన పేగులను పెన్నుగా చేసి, ఇందాక ఏదైతే కుంచే కాదు కలం కూడా కదా, మీరు చెప్పి డేటా తీసుకొచ్చాం. కారే కన్నీళ్లను సిరాగా నింపి గుండె లోతుల ఘర్షణల అక్షరాలే ఈ బతుకు చిత్రం, శంకర్ గారు రాసిన బతుకు చిత్రం. బావిలోని పూడిక తీసివేసినట్లుగా, అది కూడా తీసుకురాదు. బతుకులోని బాధలు తొలగిపోవాలంటే అక్షరాలకు లక్ష్యం జత చేస్తే ఈ చిత్రం మన శంకర్ గారి బతుకు చిత్రం. వడ్రంగి పనితో ఉడుపు నేర్చి, అలాగే శ్రీశ్రీ కవిత చెప్పినట్టు శిల్పి నువ్వే శిలా, రాతి విగ్రహాలకు రంగుల జీవం పోసి, అంటే అది ఇది చేయడం కష్టం, కానీ శంకర్లో 2 దర్శించింది. పెయింటింగ్ ఆర్టిస్ట్గా రంగుల ప్రపంచాన్ని తన దోషుల్లో చూస్తూ, అంతేకాకుండా వ్యవసాయ కూలి కూడా పనిచేసింది. వ్యవసాయ కుటుంబాల ఆత్మ గౌరవ ప్రతీకగా ఆలోచనల సంకలనమే మన శంకర్ కుంచె గీసిన బతుకు చిత్రం. ఇది నా మనసులో ఉన్నది చెప్తే నా శంకర్ గారు అంటే షార్ట్ అండ్ స్వీట్ చెప్పాలనుకుని ఎక్కువ చెప్పాలి. యాక్చువల్లీ నేను జనరల్గా భయపడుకుంటున్నాను చాలా సో ఈ కాంటెక్స్ట్ లో ఒక విషయం మనందరం తెలియాలి, అంటే మరి జీవిత కథ రాయాలా వద్దా అనేది ఒక క్వశ్చన్. నాకు క్లోజ్గా ఈ ఇష్యూస్, చాలా క్రిటికల్ ఇష్యూస్ చాలా శంకర్ గారితో డిస్కస్ చేశాను. ముఖ్యంగా ఇట్ స్టార్టెడ్ విత్ కాలేజ్, తర్వాత తక్కిన ఆస్పెక్ట్స్లో కూడా మనం ఎట్లా ముందుకు తీసుకోవాలి, ఏ విధంగా చేయాలని చాలా విషయాలు డిస్కస్ చేసేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ మా డాక్టర్ బాలరాజు గారు, మా సీనియర్, అది రిజిస్టర్ చేయగానే 50 లక్షలు ఇచ్చింది. అది గవర్నమెంట్ అకౌంట్లో వేసినాం. దాంట్లో 28% GST ఉంది. అప్పుడు ఆయనతో డిస్కస్ చేసింది ఎట్లా ఇది మన ఇంత ఎవరో చారిటబుల్గా పాప ఆయన జీవితాన్ని ఆ రోజు రిజిస్టర్ చేయగానే ఎమోషనల్గా ఎమ్మటే నా ముందు చెక్ రాసి 50 లక్షలు ఇచ్చేసిందాం. అది గవర్నమెంట్ ఇచ్చిన అకౌంట్లో పడ్డది. ఎట్లా చేయాలని ఆలోచించిన అప్పుడు కోవిడ్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. నేను అప్పుడు కమిషన్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నాను. ఎక్కడన్నా ఆయనతో మాట్లాడుతుంది ఎట్లా చేద్దాం దీన్ని అంటే, ఇద్దరం డిస్కస్ చేస్తే ఆయన మైండ్ నుంచి వచ్చిన ఆలోచన ఏంటంటే, సార్ ఇవన్నీ మోరులు పోసినట్టు ఇలాంటి గొప్ప కార్యక్రమానికి ఎందుకు అంటే, మళ్ళీ నేను మాట్లాడి మళ్ళీ వారి మిస్సెస్ మంగం గారితో మాట్లాడిద్దాం, తను మాట్లాడి నేను మాట్లాడినా ఆ 50 లక్షలు మళ్ళీ తన అకౌంట్లోకి నవీన్ మిట్ల గారితో డిస్కస్ చేసి దాంట్లో వేసి ఒక కాంట్రాక్ట్ని ఎతికి వాడికి కూడా చెప్పిన దాంతో ఆయనే కోఆర్డినేట్ చేసి బాబు అదే పని చెప్తాను నేను, ఈ దైవ కార్యక్రమం అవసరం నీ జేబు నుంచి పెట్టు, అంతేగాని దీంట్లో పర్సెంట్ ఏ పైసలు ఆలోచించుకున్నాను. అందుకనే 50 లక్షలతోటి 80 లక్షల వర్క్స్ ఓన్లీ శంకర్ గారు ఇచ్చిన ఐడియాతో చేసింది. అదొక్కటే కాదు, ఇక్కడ సుధాకర్ కూడా ఉంది. దానికి దీనికి రాశి వనానికి కాంపౌండ్ వాళ్ళు కట్టాలి. మనం ఎస్టిమేట్ చేస్తే 28 lakhs వచ్చింది. నేనే చేసిన అక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా ఆడ పైసలు తెచ్చి పెట్టిన, అన్నిటికీ ఎక్కువ కట్టలేదు. అట్లా పెట్టినప్పుడు దీనికి ఎట్లా చేయాలంటే, ఎందుకు సార్ మెటీరియల్ మాట్లాడి మీరు పైసలు లేదు మెటీరియల్కి ఎంత అయితే వాళ్ళు ఎస్టిమేట్ చేసే పాపం 8 lakhs అంతా. డాక్టర్ సుధాకర్ వాళ్ళ అంతా వాళ్ళు ఉంటారు కదా స్టూడెంట్స్, NCC క్యాండిడేట్స్, వాళ్ళంతా కలిసి మెటీరియల్ తెచ్చి యుద్ధం చేసినట్టు చేసేసి వీటన్నిటికి కూడా వాళ్ళు రాసి మనం చాలా మంది కామెంట్ చేసి, నాకు నువ్వు కలెక్టర్ ఉన్నావు, రాజోత్సవం రాళ్ళపాలు అవుతుంది, నువ్వు చదువుకున్నప్పుడు కూడా ఒక జిల్లేడు మొక్క లేదాడా, నువ్వు ఎట్లా చేస్తావు రాసి మనం
పైసలు ఎక్కువ ఉండి దాంట్లో వస్తావా అని అంటే సార్ అది కూడా మాకు ఒక ఐడియా ఇచ్చింది. అప్పుడే మనకు మిషన్ కాకతీయ అవుతుంది కనుక అప్పుడు మనకు డాక్టర్ చంద్రమోహన్ రెడ్డి ఉండే, మన చంద్రమోహన్ రెడ్డి ఉండే పీడీ, ఆయన చెప్తే ఎప్పుడే సిల్ట్ వేసింది. అది అయినా కానీ డౌట్ ఉండే మాకు, నీళ్ళు లేకపోయా అనే ఐడియా ఇచ్చిండు. వెనక నీళ్ళు అన్ని ఊరికి మూలలో పోతున్నాయి సార్ అంటే పాపం మా వెంకటేశ్వర్లు SC RNB RWS ఉండే, ఇక చెప్తే అయిపోయి వదిలిపెట్టాడు. ఈవెన్ ఎలక్ట్రిసిటీ లైన్స్ కూడా మా శేషారావు ఉంటుండే SC ఎలక్ట్రిసిటీ చెప్పేది అది వదిలిపెట్టుకుంటారు. ప్రభాకర్ వదిలిపెట్టుకున్న పోల్స్ చేసింది. అంటే ఆ జర్నీలో చాలా ఇష్యూస్ నన్ను అలకగా అయిపోయింది అంటే నేను అనుకున్నాను. అంతేకాకుండా ఎవరైతే ముందు అనుకున్నారో ఇది మొత్తం సారు ఏదో కాలేజీ చేస్తుండ్రు ఈ మోరీల కోసం కాదు కానీ దాన్ని ఇప్పుడు అడిగి చిట్టి అడిగినాక చేసిన వారు సుధాకర్ గారు చాలా చేసి ఇప్పటికి కూడా దాని గురించి చెప్తుంటే నిజంగా అంటే నేను చేసిన అంటారు కానీ నేను చేయలే, చేసింది అసలు వాళ్ళే. ఐఎమ్ ఓన్లీ జస్ట్ ఫెసిలిటేటర్. కరెక్ట్ చేతిలో చాలా సంతకాలు పడితే ఇది ఒక సంతకం పెట్టినది అంటే గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సరే ఆయన చెప్తేనే ఒకసారి కెనరా బ్యాంక్ వాళ్ళు వచ్చి మన దగ్గర LDM కదా అప్పుడు లీడ్ బ్యాంక్ మేనేజర్ మన కాలేజీలో ఒక రూమ్ ఇచ్చినాం, సారీ ఆఫీస్లో కాదు స్కూల్దే కదా కలెక్టరేట్ ఇచ్చినాం, దాని కిరాయి కట్టాలి. ఇక కిరాయి కడతాను, కిరాయి నాకేమో దాయం ఆ పైసలు దానికి అంటే ఫ్రూట్ గార్డెన్కి 8 lakhs అయితే ఇచ్చింది. ఇక వాళ్ళు ఎమ్మడి కూడా వదిలిపెట్టలేదు, అదే పోయి తీసుకొని వచ్చి చేసిండు. సో మా జర్నీలో అలాంటి ఎఫెక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యింది కనుక జరిగింది ఒకటి. ఈ పాయింట్ చెప్పే ముందు ఒకటి చెప్పాలనుకున్నాను. యాక్చువల్లీ ఈ ప్రపంచంలో హైయెస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీస్ వాళ్ళ ఇంపార్టెంట్ 7 క్యారెక్టర్స్ రాసిన ఆయన రాబర్ట్ కోవెల్, ద 7 traits ఆఫ్ హైయెస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ ద వరల్డ్ ఆయన బుక్ రాశారు. దట్ ఈస్ ద హైయెస్ట్ సోల్డ్ బుక్. దాంట్లో ఒక క్యారెక్టర్ ఏంటంటే వినడం కూడా ఒక కళ. వినాలంటే కూడా మనం ఎక్కువ వినాం, జర్నలిస్ట్ అంటారు విని అవన్నీ మళ్ళీ తిరిగి రాస్తారు. మనకు ఆ క్యారెక్టర్ తక్కువ, చెప్పుడు ఎక్కువ ఉంటుంది మాట్లాడు. సో ఆయన ఏమంటారంటే మెనీ పీపుల్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్, దే ఓన్లీ లిసన్ టు రెస్పాండ్ టు రిప్లై ఫర్ ద పర్పస్ ఆఫ్ రెస్పాన్స్ ఆఫ్ ద రిప్లై, నాట్ విత్ ద ఇంటెంట్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇది మనకు చాలా మంది తెలియదు. ఇందాక నేను ఏది నందిని సిద్ధారెడ్డి గారు మాట్లాడేటప్పుడు కానీ, మన నాగేశ్వరం శంకర్ గారు మాట్లాడేటప్పుడు కానీ, డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడేటప్పుడు నేను చూశాను చాలా మంది. సో ఇది మనం ఒకసారి మన థింకింగ్ ప్యాటర్న్ చేంజ్ చేయాలి. ఒకటి అండర్స్టాండింగ్ కోసం వినాలి, నాట్ టు ఆన్సర్ ఆర్ నాట్ టు మేక్ ఏ కామెంట్ అండ్ సజెషన్. దిస్ ఇస్ ద గ్రేట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. నేను కూడా ఎవరికి అట్లా ఉంటాను కాదు, ఇది తెలుసు, బుక్ చదివినాక మార్చుకున్నాను. ఫస్ట్ ఐ విల్ లిసన్ టు అండర్స్టాండ్. ఫస్ట్ టైం లాస్ట్ అదే చేయాలి, తర్వాత మాట్లాడాలి. సో ఈ బుక్ విషయంలో కొంతమందికి ఎసెన్స్ డిస్కషన్స్ వచ్చినాయి. ఈ ఏజ్లో చేయాలన్నా, ఆ ఏజ్లో చేయాలన్నా. నాతో ట్రావెల్ చేసినప్పుడు డాక్టర్ శంకర్ నాకు ఛాన్స్ అన్నారు, సార్ మీరు ఇవన్నీ చెప్తారు కదా, మీరు బుక్ రాయాలి. ఆయన చెప్పడం కంటే ముందు వాణిమోహన్ చెప్పింది నాకు, IAS ఆఫీసర్, అప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ ఉంటాయి, ఈ రిజిస్టర్ చేసినప్పుడు. అరే ఎట్లా సాధ్యమైంది ఇది, 35 years సాధ్యం కాదు, నువ్వు బాగా 7 సంవత్సరాలు చేసినావు, దీన్ని నువ్వు రాయాలని చెప్పింది. రాయాలని అంతకుముందు నాకు యూనివర్సిటీలో ప్రొఫెసర్ రవీంద్ర ప్రసాద్ ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్ పరిచయం, ఆయన కూడా చెప్పేటోడు ఏం చేసినా బుక్ రాయాలంటాడు. ఇది రాయరాయలు అనుకున్నా. లాస్ట్ నన్ను అడిగాడు, మా చంద్రకి ఎప్పటి నుంచి అడుగుతాడు అంటే నేను ఇప్పుడు నీ జీవితం వేరు, నా జీవితం వేరు. తన జీవితం ఏంటంటే చాలా ఆటుపోటులు ఎదిగి దాంట్లో ఎక్సలెన్స్ బయటకు వచ్చింది. నా జీవితం అట్లా లేదు. యాక్చువల్ ఎక్కడ కూడా ఇలాగా డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు కూడా ఉన్నారు, ప్రతి జీవితంలో ఎప్పుడో ఒకసారి సూసైడ్ టెండెన్సీస్ వస్తాయి ప్రతి జీవితంలో. బట్ నా జీవితంలో నాకు కష్టం తెలియదు. సో అలాంటి వాడి దగ్గర ఏం ఇన్స్పిరేషన్ తీసుకుంటారు అంటే ఎమ్మటే నా థింకింగ్ ప్యాటర్న్ చేంజ్ చేసిన. నువ్వు అట్లే ఎందుకు తీసుకోవాలి సార్, బుక్ రాయడానికి వేరే విధంగా కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లమ్ని ఎట్లా అడ్రస్ చేస్తాను. దట్ ఈస్ అ గుడ్ పాయింట్ ఈ మెన్షన్. సేమ్ థింగ్ వాణిమోహన్ కూడా అదే చెప్పింది, ఈ కాలేజీ 35 సంవత్సరాలు చేయకుండా అట్లా చేసింది. వాట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ యూ హావ్ టేకెన్, వాట్ కైండ్ ఆఫ్ చేంజ్డ్ థింకింగ్ పారాడైమ్ యూ హావ్ అడాప్టెడ్ దట్ మేడ్ యూ టు సర్మౌంట్ ద ఇష్యూస్. అంటే అందుకనే ఐన్స్టీన్ చెప్తారు కదా, to solve the problems you shall not think on the same level with which you have created the problem.
You should give the instructions to your brain to have the elevated thinking. Then surprisingly, you will find your mind will give magical mental reflexes that make you to surmount the problem which is supposed to be unsurmountable till that time. The Aristotle చెప్తారు. సో అదే విషయం నాకు శంకర్ నా తెలుగులో ఏం చెప్పాడంటే, నువ్వు జీవితం తీసుకో, నీ జీవితం ట్రావెల్లోనే ఈ డిఫరెంట్ ఇష్యూస్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా అప్రోచ్ చేసి, ఏ యాటిట్యూడ్ తీసుకున్నాం, ఏ పర్స్పెక్టివ్ తీసుకున్నాం, దానివల్ల కొత్త ఆఫీసర్లకు, కొత్త కలెక్టర్లకు, కొత్త ఐఏఎస్ ఆఫీసర్లకు ఒక ఉపయోగపడడానికి ఆస్కారం ఉంటుందని అది చేయాలనుకున్నాం. ఈ బుక్స్ అన్ని కూడా ఎందుకు రాయాలనేది ఒక విషయం. ఇప్పుడు చాలా మంది ఇంటర్నేషనల్ సైకాలజీ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే, ఫైనల్లీ బుక్ రాసినా మనం మాట్లాడేది ఏంటంటే ఇట్ ఇస్ ఎ కమ్యూనికేషన్. ఒక ఇష్యూను పక్క ఎదురు వ్యక్తికి పంపించాలి. అందుకని ప్రజల భాషలో మాట్లాడాలి. అదే నీకు లాంగ్వేజ్ ఇంపార్టెంట్ కాదు, నువ్వు దేన్ని ఏ విధంగా తీసుకుపోతావు అనేది ఇంపార్టెంట్. ఆ కాంటెక్స్ట్లో మీరు చూస్తే, అంటే వెన్ యూ ఆర్ ఇన్ ఎమోషన్స్, హ్యూమన్ బీయింగ్స్ సపోజ్ టు బీ ఇన్ ఎమోషన్స్. ముఖ్యంగా ఎమోషన్స్లో ఎఫెక్టివ్గా మెసేజ్ పోతుంది, బాగా ఎక్కువ పోతుంది, వేరే తక్కువ పోతుంది. అప్పుడు మీరు అనలైజ్ చేస్తే 55% ఆఫ్ ద మెసేజ్ విల్ బి రిసీవ్డ్ బై యువర్ బాడీ లాంగ్వేజ్ అండ్ యువర్ ఫేస్ అండ్ ఐస్. నీ బాడీ, నీ కళ్ళు, నీ ముఖం, నువ్వు ఇచ్చే మెసేజ్లో 55% అవే ఇస్తాయి. అండ్ 38% యువర్ టోన్. నీ టోన్ వైబ్రేషన్స్ బట్టి అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఫైనల్గా నీ భాష, నువ్వు వాడే లాంగ్వేజ్ ఇట్ ఓన్లీ 7%. 7% మాత్రమే అది ఇస్తుంది, తక్కువ ఇస్తుంది. సో ఆ కాంటెక్స్ట్లో మనసులో ఏముందనేది రాయాలంటే ఇక్కడ బుక్ రావాలి. ఎందుకంటే మన భాషలు అన్నీ రావు, మన ఇంటరాక్షన్ అన్నీ రావు. నీ మనసు ఏ విధంగా ఒడిదుడుకులు పోయింది, ఏ ఆస్పెక్ట్స్ నీ బాడీ సబ్జెక్ట్ టు దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ అనేది ఇలాంటి బుక్ రాస్తేనే వస్తుంది. అది లేకపోతే అన్నీ రావు. ఇప్పుడు దీంట్లో చాలా విషయాలు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు చెప్తుంటే నాకు కొత్త ప్రపంచం కనపడదు. నేను కూడా చదివాను, కానీ వారు చెప్పిన మీనింగ్ నాకు రాలే. అదంటే 2-3 సార్లు చదివితే 4-5 సార్లు చదివితే వస్తుందేమో, ఎందుకంటే నాకు అంత పట్టు దాని మీద లేదు. వారికేమో వారి నిష్ణాతులు అండ్ ప్రొఫెసర్ అండ్ ఫస్ట్ మనకు సాహిత్య అకాడమీ మొదటి అధ్యక్షులు అండ్ తెలంగాణ రచయితలు ఫస్ట్ వారి అధ్యక్షులు స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి వారికి ఉన్న ఎక్స్పర్టైజ్, దాని ఉన్న సబ్జెక్ట్ మనం చాలా తక్కువ. సో ఇంతే కాకుండా ఈ మధ్య నేను ఐ వెంట్ టు గౌహతి, ఆ నుంచి మొన్నే వచ్చిన. దిస్ ఈజ్ సమ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ ఇస్ దేర్. అడిగి పోయినప్పుడు మమ్మల్ని కజిరంగా పార్క్లో పెట్టారు. కజిరంగా పార్క్ ఈస్ 1053 స్క్వేర్ కిలోమీటర్స్ బ్రహ్మపుత్ర దాటి నుంచి పోతుంది. దట్ ఈస్ ద నేషనల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఫర్ రైనోసెరస్ అండ్ ఎలిఫెంట్స్ అండ్ టైగర్స్ అండ్ ద డీర్స్. సో పొద్దుట ఒకరోజు 6 o'clock ఎలిఫెంట్ రైడింగ్ తీసుకుపోయారు. సో దీంట్లో ఏంటంటే మా వైఫ్ కూడా, అంటే స్పౌజెస్తో తీసుకుపోతారు. మా వైఫ్ కూడా వచ్చింది, అందరం ఎక్కినాం, దిగినాక మై వైఫ్ అండ్ అదర్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో నన్ను ఎలిఫెంట్ టచ్ చేయాలంటే వాళ్ళకు ఆచుతాం. అంటే చాలా మంది కదా ఎందుకు చేస్తారంటే చెప్పాను నేను ఇందాక మీకు ఎట్లయితే చెప్పాను 55% 38 అనుకో, మనిషికేమో అది టోన్ అది. కానీ అనిమల్ కూడా మీ దగ్గర పోయి మీరు టచ్ చేస్తే మీకు తెలియని మెసేజ్ అది తీసుకుంటాం. అసలు వీళ్ళు మనం టచ్ చేసి వేరు, లేడీస్ పోయి వాళ్ళు దాన్ని టచ్ చేసి వేరు. నేను ఇట్లా చెప్తున్నా, ఎక్కడ టచ్ చేయగానే దాని బిహేవియర్ చేంజ్ అయిపోయింది. ఎలిఫెంట్ బిహేవియర్ జస్ట్ పోయి నువ్వు ప్రేమతోటి, భక్తితో టచ్ చేసావు, ఇట్ విల్ టేక్ దట్ మెసేజ్. సో అప్పుడే నేను నా తగ్గిన చైర్పర్సన్స్, ఐఏఎస్ ఆఫీసర్ చెప్తాను, చూడండి హౌ ద ఎలిఫెంట్ ఈస్ చేంజ్ ఇట్స్ బిహేవియర్ రెస్పాన్స్. సిమిలర్లీ ఇలాంటి బుక్ రాయడం చాలా ఇంపార్టెంట్. ఇలాంటి మీకు తెలియని భావాలు ఇందులో అక్షర రూపంలోకి వచ్చి మనకు తెలియడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ మామూలుగా మనం తెలుసుకోవాలంటే మన పర్స్పెక్టివ్ని బట్టి తీసుకుంటాం. వాట్ కైండ్ ఆఫ్ tinted glasses you have, that only you will take. But you should understand from their perspective. వాళ్ళు ఏ గ్లాసెస్ పెట్టుకొని ఉన్నారో ఆ మెసేజ్ మనకు రావాలి, ఆ కాంటెక్స్ట్లో చేయాలి అని కోరుకుంటూ, అంతేకాకుండా ఇవన్నీ ఇష్యూస్, ప్రాబ్లమ్స్ చెప్పడం ఉద్దేశం ఏంటంటే, ఇందాక డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు ఏమనంటే కొన్ని ఆత్మకథలు
కొద్దిగా అట్లా ఇట్లా ఉంటాయన్నా. యాక్చువల్లీ నేను కొత్త జిల్లా ఇక్కడికి వచ్చినప్పుడు మనకు అదే తెలంగాణ ఫార్మేషన్ డే అప్పుడు కౌలై చర్చా వేదికలో పోయి చీఫ్ గెస్ట్ పోయేటాడు, వేపు గారు కూడా ఉన్నారు. నేను రిక్వెస్ట్ చేసింది ఒక్కటే, కౌలు అందరినీ కూడా, అంటే నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్ నాకు తెలియదు. ఇందాక కూడా మీరు చెప్పారు కదా, సూర్యుడి గురించి కాంతి గురించి కూడా చెప్పారు. అది ఎట్లా పోతుందో మనకు బండారు చెరువు మీరు ఎట్లా చెప్పారో జీవితానికి దాని బతుకు. సో బికాస్ లార్డ్ సూర్య ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ. అక్కడి నుంచే ఏదైనా లైఫ్, లేకపోతే లైఫ్ లేదు. సిమిలర్లీ జీవితానికి 3 ఇన్నెట్ డ్రైవ్స్ ఉంటాయి. హ్యూమన్ బీయింగ్ 3 ఉంటాయి, టెక్కిన ఆనిమల్స్ 2 ఉంటాయి. టెక్కిన ఆనిమల్స్ అన్ని లివింగ్ ఆర్గనిజమ్స్ ఏంటంటే ఫస్ట్ ఇన్నెట్ డ్రైవ్ ఇస్ ఆల్వేస్ టు బి హెల్తీ, ఆల్వేస్ టు బి హ్యాపీ. బట్ హ్యూమన్ లైఫ్ ఇంకోటి ఉంటుంది, యువర్ డ్రైవ్ ఆల్వేస్ టు contribute something, because the evolution, you are the highest evolved living organism. Your body, your mind is the most sophisticated machine. This is creation of the nature of the God. ఆ కాంటెక్స్ట్ లో థర్డ్ ఆబ్జెక్ట్ మనకు వచ్చింది. ఈ 2 ఆబ్జెక్ట్స్ ఏమో ఈ ప్లాంట్ ఉంటుంది, అనిమల్స్ ఉంటుంది, వేరే ఒకటి ఉంటాయి. ఏది ఇన్నేట్ డ్రైవ్ ఫర్ హెల్తీ, ఇన్నేట్ డ్రైవ్ ఫర్ ద హ్యాపీ, థర్డ్ది హ్యూమన్ బీయింగ్ ఉంది. ఇందాక డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు చెప్తూ స్టూడెంట్స్ గురించి, ఇప్పుడున్న జనరేషన్ గురించి చెప్తున్నారు. ఎట్లయితే వాళ్ళు ఖచ్చితంగా చదవాలి. దీంట్లో 4-5 లెసన్స్, ఇందులో లెసన్స్ ఉన్నాయి. అంటే ఒకసారి మనం మన లైఫ్ ప్రాసెస్ చూస్తే దెర్ ఈజ్ ఏ లైఫ్ సిస్టమ్ ఆర్ లైఫ్ ఫంక్షనింగ్ or the society functioning, you can divide into 2 parts, before COVID, after COVID. అంటే దీన్ని ఇట్లా చూడకండి, అంటే మనం కోవిడ్ రాకముందు బాంధవ్యాలు సరిగ్గా లేవు, కోవిడ్ వచ్చినాక ఎవడెంతకాలం వస్తుంది కనుక అమ్మని గుర్తించడం, నాన్న గుర్తించడం, తాతను గుర్తించడం అనుకుంటారు చాలా మంది. దట్ ఇస్ వన్ ఆస్పెక్ట్. అది ఇప్పుడు మర్చిపోయారు, మళ్ళా మొదటికి వచ్చేసి మీ ఆస్తులు పాస్తులు ఇవే కానీ అమ్మ లేదు, నాన్న లేదు, తాత లేదు, మీరు లేదు, అన్న లేదు, తమ్ముడు లేదు, ఇవన్నీ వచ్చి. కానీ ఒక్క పాయింట్ ఏముందంటే, ఇఫ్ యూ అండర్స్టాండ్ ద బ్రెయిన్ ఫంక్షనింగ్, దెర్ ఈజ్ ఏ పారాడైమ్ షిఫ్ట్ ఇన్ ద ఫంక్షనింగ్. అంటే మనము అన్ఎక్స్పెక్టెడ్గా అన్నోన్ వేలో మనం ఈ లైఫ్ లెడ్. దాంట్లో అడ్రసింగ్ పాయింట్స్ ఈ బుక్లో ఉన్నాయి. వీ స్పెండ్ 2 years కోవిడ్ పాండమిక్ ఇన్ సెక్లూడెడ్ లైఫ్ అండ్ digitally dependent with excessive individualization. This type of life 2 సంవత్సరాలు గడిపాను. నాట్ ఏ స్మాల్ థింగ్. అఫ్ కోర్స్ సొసైటీ దాన్ని అనలైజ్ చేసి కరెక్ట్ చేస్తలేదు, బట్ ఈ బుక్లో కొన్ని ఉన్నాయి ఆ పాయింట్స్. దీంతో ఏమైంది, ఇందాక డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు చెప్పినట్టు దెర్ ఇస్ ఏ ఇంక్రీజ్డ్ యాంగెస్ట్, అంటే పర్సిస్టెంట్ వర్రీ ఆన్ ట్రైవియల్ మ్యాటర్స్. చిన్న వాటి మీదనే విపరీతంగా బాధపడిపోవడం. అంటే యూ రుమినేట్ the negative things. For example, ఫోన్ బంద్ చేయమంటే జీవితాన్ని బంద్ చేస్తారా? అమ్మ చెప్పింది ఫోన్ బంద్ చేయమని, జీవితాన్ని బంద్ చేయమని చెప్పలే. అమ్మ నీకు జన్మనిచ్చింది. అమ్మ లైక్ మదర్ టెరెసా అన్కండిషనల్ లవ్ చేస్తుంది, అన్కండిషనల్ అఫెక్షన్ ఇస్తుంది. అది బిడ్డ గుర్తించకపోతే ఇంకెవడు గుర్తించాలి? ఇంకా మనం ఇవాళ రేపు ఏం చెప్పినా మాట్లాడదు కనుక ఒక్కరు ప్రేమిస్తాం, ఎందుకంటే అది నువ్వు తిట్టినప్పుడు అట్లా ప్రేమతో ఉంటుంది. కానీ మోర్ దాన్ దట్ అమ్మేస్తాం. అయినా కానీ అమ్మ ఫోన్ పని చెప్పండి నువ్వు చేస్తున్నంటే. సో లెట్ us not see that curve behavior. This is the changed societal thinking paradigm. It need to be corrected. ఆ అమ్మాయికి ఏంటంటే రేపు టుమారో నా మనమరాలు కూడా కావచ్చు, మీ ఇంట్లో కూడా కావచ్చు, వాళ్ళ ఇంట్లో కూడా కావచ్చు, ఎవరింట్లో అయితే మన థింకింగ్ పారాడైమ్ ఆ టైం వచ్చింది. ఎందుకంటే కోవిడ్ పాండమిక్ 2 years చేసినాం కనుక there is a increased angst in everybody. They are very worried on a persistent worry on trivial matters, చిన్న issues. This is taking lives. Luckily today we are on 23rd. December 21st is the International Meditation Day. ఎందుకు ఇది పెట్టిరు, ఎందుకు పాస్ చేసింది? By 2050 13% of the population, 13% of the human population, they die with committing suicides.
So when there is a materialistic development, its first dent would be the spiritual development. ఇది కిందికి పోతాం. అప్పుడు ఈ బాడీ సిగ్నల్స్ కు బెండ్ అయిపోతున్నాం. ఏమంటే ఫోన్ అయిపోతే ఇదే కథనా. ఇంకోటి ఒకటి ఇంటర్మీడియట్ పిల్లగాడు అంటాడు, నేను ఇక్కడ కామెడీ పని చేసినప్పుడే నాచారం పిల్లగాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఉందో ఈ కమిటెడ్ సూసైడ్ అండ్ రోట్ ఏ 2 sentences. దిస్ లైఫ్ ఈస్ నాట్ గివింగ్ ఎనీ హ్యాపీనెస్ టు మై లైఫ్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ సూసైడ్ అట్లా సో మెనీ నౌ. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఫస్ట్ క్యారెక్టర్. సెకండ్ ఈస్ వాట్ ఈస్ దట్ ది సిమ్టమ్. ఈ కోవిడ్ 2 years అయిపోయాక సెకండ్ ఈస్ ద రెబిలియన్ యాటిట్యూడ్. రెబిలియన్ అంటే మీరు టెర్రరిస్ట్ అవ్వాలి, నక్సలైట్ అవ్వాలి. ఇఫ్ యూ అపోజ్ యువర్ మదర్ ఇస్ ఎ రెబిలియన్. ఇఫ్ యూ డోంట్ లిసన్ టు యువర్ ఫాదర్ ఇట్ ఇస్ ఎ రెబిలియన్. ఫాదర్ ఇస్ ఏ వాకింగ్ టెంపుల్. కొడుక్కి కానీ బిడ్డకు కానీ ఎక్కువ ఎందుకు చెప్తున్నాయి? అది ఆ బిడ్డకుండా ఆ థింకింగ్ పర్స్పెక్టివ్ ఉంటేనే డాడీ కోపమైనా తిట్టినా వేరే విధంగా ఇది నా కోసం, నా భవిష్యత్తు కోసం అర్థమైంది, లేకపోతే అర్థం కాదు. ఈ రెబెల్ అక్కడ స్టార్ట్ అయింది. అన్ననంటావు, అక్కనంటావు, చెల్లెనంటావు, తమ్మునంటావు, ఇక స్కూల్కి వస్తే టీచర్ని అంటావు, లేదా దోస్తులు అంటావు, కాలేజీలో పోతుంటావు, ఆఫీసులో పోతే ఆఫీసర్ని అంటావు, ఇక బయట సొసైటీని అంటావు, నైబర్హుడ్ అంటావు, లాస్ట్కి గవర్నమెంట్ అంటే అర్థం దొరుకుతుంది. పొద్దుటి నుంచి రాత్రి వరకు గవర్నమెంట్ తిట్టడం తప్ప వేరే ఆస్కారం అనేది. అంటే నేను గవర్నమెంట్ ఉన్నా నేను చెప్తలేను. కైండ్లీ ఎగ్జామిన్, నువ్వు ఇంటలెక్చువలైజ్ చేయి, ఇంట్రోస్పెక్ట్ చేయి. వేర్ ఇస్ ద నీడ్ టు అనలైజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎట్ ద నేషనల్ లెవెల్? హౌ యూ అనలైజ్ అబౌట్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్? డూ యూ హ్యావ్ ద టిప్స్ ఇన్ నాలెడ్జ్ ఆన్ దట్ ఆస్పెక్ట్? అంటే ఈ ప్రాబ్లం ఏంటంటే ఒక దగ్గర రాగదు, ఇది ఇంట్లో వచ్చి తర్వాత అవుతుంది. థర్డ్ పాయింట్ ఈస్ సెక్లూడెడ్ లైఫ్. దీని మీద డిపెండ్ అవుతాం కదా. ఇది అసలు హ్యూమన్ అనేది సోషల్ బీయింగ్, అది పోతుంది. సో ఫైనల్గా ఈ బుక్ లో ఏముందంటే ఒకటి ఏంటంటే, ఈ బుక్ యూ రీడ్, దీంట్లో ప్రధానంగా టేక్అవే ఏంటంటే ఫెయిల్యూర్ ఈజ్ లర్నింగ్. నీకు అపవిజయం కలిగితే అది నీకు పాఠం నేర్పుతుందని అర్థం చేసుకోవాలి. మనిషి జీవితమే లర్నింగ్ కదా. If you want to take away whatever failure you are getting, that means you are learning. That means you are learning. When learning stops, dying starts. Learning అనేది లాస్ట్ బ్రీత్ వరకు పడుతూనే ఉండాలి. It is not that student, lecturer, no, it's not like that. Learning is a basic thing. It should continue till your last breath. So now failure is learning. So how many failures you will get, that much you are learning. This is the one thing that they told. Second, if you see in this, there is a mental resilience. It is need of the hour today. ఖచ్చితంగా ఇది మనకు ఉండాలి. థర్డ్ ఈస్ వాల్యూస్ ఆఫ్ లైఫ్. దీంట్లో వాల్యూస్ ఆఫ్ లైఫ్ చాలా బాగా ఎగ్జాంపుల్స్ తోటి లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్పారు. దెన్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్ ప్రాసెస్. నువ్వు నీ జీవితాన్ని కట్టేజ్ చేస్తా, కంప్లీట్ చేస్తా. హూ ఆర్ యూ టు డూ దట్? యువర్ లైఫ్ ఈస్ నాట్ గివెన్ యాజ్ యూ ఆస్క్. ఇట్ ఈస్ గివెన్ బై ద నేచర్. You are the product of the nature. You are for the nature. If you, అందుకనే కదా సూసైడ్ కూడా అఫెన్స్. ఇట్స్ ఎ క్రైమ్. నా జీవితాన్ని నేను తీసుకుంటే తీసుకోవడానికి లేదు. నేను తీసుకొని జైల్లో పెడతాను. నా జీవితాన్ని నేను తీసుకుంటే నన్ను తీసుకొని జైల్లో కూర్చోబెడతారు యాజ్ ఏ క్రిమినల్ టు ది సొసైటీ. ఎందుకంటే యూ కేమ్ ఫర్ సమ్ పర్పస్. హ్యూమన్ లైఫ్ ఈస్ ఫర్ దాట్. సో అట్లాంటి చక్కటి లెసన్స్ ఇందులో ఉన్నాయి. ఫైనల్గా ఇక్కడ చాలా మంది తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు, బట్ ఇంత ఫ్యాకల్టీ ఉన్నారు. ఇక రేపు వయసుకు సంబంధం లేదు, వయసు సంబంధం లేకుండా నడుస్తుంది. ఇది రీసెంట్ చీఫ్ జస్టిస్ గవాయ్ ఇన్ సుప్రీం కోర్ట్, హూ హ్యాస్ థ్రోన్ ద షూ, ఈ 71 years old. ఈజ్ ఎ అడ్వకేట్, ఈజ్ ఎ లాయర్. సో ఇట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఇట్స్ హ్యాపెనింగ్. పిల్లలకి అవుతుంది అనుకోకండి, పెద్దోళ్ళలో అవుతుంది, సీనియర్ సిటిజన్స్లో అవుతుంది, కుటుంబంలో అవుతుంది, బయట కూడా అవుతుంది. సో అన్నిటికి కూడా దీన్ని చాలా లెసన్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మై ఓన్లీ రిక్వెస్ట్ ఈజ్ దాట్ వీలైతే అందరూ ఇర్రెస్పెక్టివ్ ఏజ్ రాయాలి ఈ వాటర్లో. నేను కూడా ఇప్పుడు దీని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని ట్రై చేస్తాను. నేను రాయకపోతే కూడా లక్షలు ఎక్కడ మా చదువు. సో డైరీ ఈజ్ ఇంపార్టెంట్. సో దీంట్లో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇవాళ రేపు ద కమిట్మెంట్ డెడికేషన్. నెగిటివ్ అటు చూస్తున్నాం, కమిట్మెంట్ డెడికేషన్ కన్విక్షన్ కూడా అట్లా చూస్తున్నాం. నేనే షాక్ అయిపోయాను ఒక్కోసారి. ఐఎమ్ యాక్చువల్లీ షాక్డ్ మై సెల్ఫ్ ఆన్ 6th.
6th ఇచ్చారు, సరే మన దగ్గర వాళ్ళకి ఇచ్చి చెప్పాను. 6th నాడు నాకు 10-11 గంటలకు నాకు మెసేజ్ వచ్చింది, సార్ ఐ కేమ్ టు కామారెడ్డి కాలేజ్ అండ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ నాట్ దేర్. ఎవరు చెప్పింది సార్, ఇక్కడ మా శ్రావణ్ ఉంటారు హెచ్డిఎఫ్సి హెడ్, ఆయనకి ఏదో మేము మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఫరీద్పేట స్కూల్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏదో ఇష్యూస్లలో ఫైనల్గా మన కాలేజ్కి ఒక 4 కోట్లు ఇస్తాను. సరే నువ్వు అట్లా ఆ రోజు వస్తే కొద్దిగా కాలేజ్ ప్రెమిసెస్ కూడా చూసినట్టుంది, నాకు కూడా సోపుతో అని చెప్పాను, మర్చిపోయాను. బట్ బ్లైండ్లీ ఇన్ మెటిక్యులస్ మేనర్ విత్ such kind of commitment and dedication and conviction, he was here at 10 o'clock on 6th. It was shocking to me. అంటే ఇలాంటి ఇండివిజువల్ ఇలాంటి ఆఫీసర్లు కూడా ఉన్నారు అనేది ఒకసారి నాకు షాక్ అనిపిస్తుంది. సో అలాంటి కమిట్మెంట్ డెడికేషన్ తోటి చూసుకొని ముందుకు పోవాల్సిన ఇది ఉంది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. ఈరోజు కూడా పాపం 1 day స్పెండ్ చేసి వచ్చారు. ఇక తగ్గిన వాళ్ళు మన ఫ్యాకల్టీ పాత పరిచయం అందరూ. సో మీ పేరు చెప్పలేదు, మీరు ఏమనుకోకండి, చాలా రోజుల తర్వాత మీరు ఇంటరాక్ట్ అవ్వడానికి నాకు అవకాశం దొరికింది. ఓన్లీ యూ షుడ్ ఫోకస్ ఈస్, అఫ్ కోర్స్ దిస్ పార్ట్ ఈస్ ఇంపార్టెంట్ పార్ట్, దిస్ ఇస్ ద బ్రెయిన్ పార్ట్, అంటే మెమరీ పార్ట్. బ్రెయిన్ అంటే మెమరీ. ఆ మెమరీలో కూడా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనిషికి అన్ని వేరే యానిమల్స్కి ఇవన్నీ మనిషికి 2 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి భగవంతుడు. వన్ ఈస్ వివిడ్ సెన్స్ ఆఫ్ మెమరీ, మీకు కావాల్సినంత మెమరీ. యువర్ బ్రెయిన్ ఈస్ ఈక్వల్ టు 100 కంప్యూటర్స్. అంటే మీకు సెల్ ఫోన్ రాకముందు 150 నెంబర్ నోటికి చెప్పేటోళ్ళం వితౌట్ ఎనీ బయాడ్. చదువుకున్నప్పుడు బయాడ్ చేసి వేరు నెంబర్ అంటే ఇప్పుడు బయాడ్ చేసి చేయగలరు. బట్ 150-160 నెంబర్ నోటికి చెప్పేటోళ్ళు. దట్ ఈస్ ద గ్రేట్ ఎబిలిటీ ఆఫ్ యువర్ బ్రెయిన్. The first one is your body. Body is also accumulated. How you accumulate, how do you utilize, చాలా important. ఈ బాడీ ఎట్లా వస్తుంది? What you consume, how much you consume, when you consume, how you consume, this is more important. Similarly, the memory కూడా, although you have a vivid sense of memory, you should think what you take అన్ని తీసుకోకూడదు, అవసరం లేదు తీసుకోవాలి మెమరీ. హౌ యూ టేక్, ఎట్లా తీసుకోవాలి. అందుకనే కదా ఎమోషనల్గా నువ్వు చేస్తే ఎక్సమ్ దగ్గర అవుతుంది, సగం చేస్తే రాదు. అండ్ వెన్ టు టేక్, ఇది బ్రెయిన్ కదా జనరల్. అందుకనే బ్రహ్మముహూర్తం, ఈవినింగ్ గోయింగ్ టు బెడ్, వెరీ ఇంపార్టెంట్. హౌ మచ్ యూ షుడ్ టేక్, బ్రెయిన్ ఆల్సో లిమిటేషన్. మీటింగ్ కూడా అంతే, సాయంత్రం చేస్తున్నాడు మాట్లాడేటప్పుడు ఫస్ట్ 10 minutes ఇప్పుడు అట్లా ఉండదు. ఎంత ఆడియన్స్ వస్తే ఫస్ట్ 10 minutes వెరీ ఫోకస్డ్, తర్వాత అన్ని బ్రెయిన్లో. సిమిలర్లీ ఈ 2 తర్వాత ఇప్పుడు ఎమోషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ది బ్రెయిన్స్ ఫర్ ఎనర్జీ. You should take conscious effort because you are getting suffered. Same thing I told to Dr. Shankar when it happened. So you come out of that. Then 4th one is your energy. Your energy is limited. Utilize effectively and judiciously. Then time. Time is very important. వచ్చినప్పుడే మా డాక్టర్ శంకర్ ఏమన్నా, సారీ చంద్ర ఏమన్నా, సార్ ఒకటి వేగం పద్యం చెప్పండి సార్ అని చెప్తే చెప్పిన. ఈ తర్వాత మొత్తం యూనివర్స్ గురించి, వాట్ ఈస్ అవర్ గ్యాలక్సీ, వాట్ ఈస్ ద ప్లానెట్, వాట్ ఆర్ ద అనిమల్స్, వాట్ ఈస్ ద హ్యూమన్ బీయింగ్, వాట్ ఈస్ యువర్ లైఫ్ స్పాన్, ఇంత ముందు ఎంత ఉంది, ముందు ఎంత ఉంది అని చెప్పి అయితే వద్దులే సార్ చెప్పట్లేదు. తర్వాత ఫైనల్ 6th ఈజ్ యువర్ యాంబియన్స్. హౌ యూ క్రియేట్ యాంబియన్స్ అంటే ఇప్పుడు పిల్లలకు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు చెప్పినట్లు, ఫర్ ఎగ్జాంపుల్ మన బిడ్డ కానీ మన కొడుకు కానీ ఇలాంటి జరుగుతుందంటే యూ షుడ్ ఎగ్జామిన్ సో మెనీ థింగ్స్. హౌ ఈస్ హిస్ రూమ్, హౌ ఈస్ యువర్ హోమ్, హౌ ఈస్ యువర్ డ్రాయింగ్ రూమ్, హౌ ఈస్ యువర్ కిచెన్, వాట్ ద కైండ్ ఆఫ్ ఫుడ్ యు ఆర్ గివింగ్, అండ్ వాట్ సొసైటీ ఈస్ లివింగ్ విత్, వాట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఈస్ లీడింగ్ లైఫ్, వాట్ కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఈస్ లీడింగ్, వాట్ ఈస్ ద నైబర్హుడ్. వెరీ ఇంపార్టెంట్. మనం ఊరికే తీసుకుంటే కాదు, తెలియకుండా మన బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంటాయి. సో దిస్ ఆల్సో మ్యాటర్స్. సో ఈ 6 వాటిని చూసుకొని ఇలాంటి వాటిలో మనం ప్రొడ్యూస్ చేయాలి, తర్వాత మనం కూడా తీసుకోవాలి. అంటే ఇందాక నేను చెప్పినట్లు ఇప్పుడు ఇది మీరు చూస్తే శంకర్ గారిని చూసినాక ఏమవుతుందంటే, ఈజ్ నాట్ ప్రొడక్ట్ ఆఫ్ ద సొసైటీ, ఈజ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద సొసైటీ. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ద హ్యూమన్ బీయింగ్. డోంట్ బికమ్ ప్రొడక్ట్. అమ్మ చెప్పారు, ఫ్రెండ్స్ చెప్పారు, వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్తే నువ్వు నీ లైఫ్
God has given specific individual life. You kindly check, introspect yourself. The person like you, with those abilities, with those energies, with those features, never existed from the birth of this planet and never be duplicated in the future. Check this for me. Make me check this for me. మీలాంటి పర్సన్ మీ ఫ్యామిలీ చేసుకున్నాక కవ్వండి గో ఈవెన్ 1 lakh years నెవర్ ఫ్యూచర్లో 2-3 lakhs కూడా రావు సో యు ఆర్ డిస్టింక్టివ్ యు ఆర్ లైక్ ఎ మిరాకిల్ హౌ యూ యూటిలైజ్ దట్ ఇస్ అప్ టు యూ హౌ యూ హార్నెస్ దట్ ఇస్ అప్ టు యూ దిస్ వాట్ స్పీక్స్ అబౌట్ దిస్ బుక్ ద టేక్అవేస్ ఫ్రమ్ దిస్ బుక్ and thank you so much for patiently hearing what I want to say. Thanks a lot.